నిన్న నైట్ మోస్ట్లీ ఐఫోన్ యూజర్స్ అందరికీ iOS 18 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. iOS 17.7 అప్డేట్ వచ్చి ఉంటుంది. దాన్ని అప్డేట్ చేసిన వెంటనే iOS 18 అప్డేట్ కూడా వచ్చేస్తుంది. ఇది స్టేబుల్ అప్డేట్ అనమాట. బగ్స్ అయితే ఉండవు, చేసుకోవచ్చు. స్క్రీన్ మీద డివైస్ లిస్ట్ వేస్తాను. ఈ డివైస్లో మీరు ఏ ఫోన్ వాడుతున్నా మీకు iOS 18 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అయితే నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. ఒక దానిలో iOS 18 అప్డేట్ చేశాను, ఒక దానిలో చేయలా. సో ప్రీవియస్ వర్షన్కి అంటే iOS 17కి iOS 18కి ఏంటి కొత్తగా ఏమొచ్చినాయి, కొత్త ఫీచర్స్ ఏంటి అనేది చెప్తాను. ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయా, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఈ అప్డేట్లో రాలా. ఐఫోన్ 15 Pro, iPhone 15 Pro కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే రాలేదు. 18.1 వర్షన్లో ఇస్తారంట. అంటే అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ స్టార్టింగ్లో కానీ 18.1 వర్షన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న డివైస్కి మాత్రమే వస్తుంది. బేస్ మోడల్స్ 15 బేస్ మోడల్స్కి అయితే రాదు. 15 ప్లస్ ఆ ముందున్న ఏ ఫోన్కి రాదు. 15 Pro, 15 Pro Max మాత్రం వస్తుంది. 16 సిరీస్ మొత్తానికి కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే వస్తాయి. iPhone 16 సిరీస్ కొంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉండవు. తర్వాత మీకు అప్డేట్ రూపంలో ఏ ఫీచర్స్ అనేవి మీకు తీసుకొస్తారంట. యాజ్ ఆఫ్ నౌ ఈ అప్డేట్లో iOS 18 అప్డేట్లో మాత్రం iPhone 15 Pro Maxకి కూడా ఏ ఫీచర్స్ అయితే రాలా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫీచర్స్ కొత్తగా ఏం తీసుకొచ్చారో చూపిస్తాను. నేను ఈ ఫోన్లో అయితే అప్డేట్ చేస్తా. iOS 18 సెట్టింగ్స్లో iOS వర్షన్ iOS 18 22A3354 ఉంటుంది. ఇది స్టేబుల్ వర్షన్ అనమాట. ఈ ఫోన్లో అయితే నేను అప్డేట్ చేయలేదు. ఇది ఇంకా 17.6.1 వర్షన్లో ఉంది. సో రెండు ఫోన్స్లో ఏమేమి మేజర్ చేంజెస్ వచ్చినాయి అనేది 1 by 1 చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ లాక్ స్క్రీన్ స్టార్ట్ అవుదాం. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్రైడ్ కి కలెక్షన్స్ కి మధ్యలో iOS 18 అని కొత్త వాల్ పేపర్స్ తీసుకొచ్చారు. ఒక 4-5 వాల్ పేపర్స్ ఉన్నాయి. రొటీనే ఉన్నాయి, నార్మల్ గానే ఉంది, అంత కొత్తగా ఏం లేదు. బట్ ఈ కొత్త iOS 18 వాల్ పేపర్స్ తీసుకొచ్చారు. అండ్ లాక్ స్క్రీన్ లో షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, కింద ఫ్లాష్ గానీ కెమెరా గానీ. ఈ బటన్స్ ని మనం iOS 17 లో కస్టమైజ్ చేసుకోవడానికి లేదు. బట్ iOS 18 లో లాంగ్ ప్రెస్ చేసి కస్టమైజ్ క్లిక్ చేసి లాక్ స్క్రీన్ లో ఈ ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మన కెమెరా వద్దు, స్నాప్చాట్ కావాలనుకోండి, మైనస్ కొట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ వస్తుంది, ఇది క్లిక్ చేసి షార్ట్ కట్స్ లో ఓపెన్ యాప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకోమంటది. స్నాప్చాట్ సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేసి చాలు. ఇక్కడ మీకు స్నాప్చాట్ ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా స్నాప్చాట్ లో ఓపెన్ అవుతారు. అలా స్నాప్చాట్ అనే కాకుండా మీకు చాలా ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్క్రీన్ దగ్గరకు వచ్చేస్తే 2 ఇంచుమించు చూడడానికి ఒకటేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఓన్లీ ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ క్లిక్ చేసి కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి కొత్తగా లైట్, డార్క్, ఆటోమేటిక్, టింటెడ్ అని కనిపిస్తున్నాయి. లైట్ మోడ్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూసేది. డార్క్ మోడ్ అంటే మొత్తం యాప్స్ అన్ని, ప్రతి యాప్ కూడా డార్క్ మోడ్ లో కన్వర్ట్ అయిపోద్ది. అండ్ ఆటోమేటిక్ అంటే టైం బట్టి, డే టైమ్ లో లైట్ మోడ్, నైట్ టైం కి డార్క్ మోడ్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ టింటెడ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మన వాల్ పేపర్ బట్టి యాప్స్ అన్ని ఒక కలర్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఈ కలర్ అనేది డిపెండ్స్ ఆన్ వాల్ పేపర్. లేదనుకుంటే మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు రెడ్ కావాలనుకుంటే రెడ్ పెట్టుకోవచ్చు, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నాకైతే డార్క్ థీమ్ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ స్మాల్, లార్జ్ అని కనిపిస్తుంది కదా, లార్జ్ క్లిక్ చేస్తే ఐకాన్స్ అన్ని పెద్ద అయిపోతాయి అనమాట. ఈ ఐకాన్స్ పెద్ద వల్ల ఏంటంటే కింద నేమ్స్ కనిపించవు. స్మాల్లో చూడండి, కింద యాప్ పేరు కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. లార్జ్ క్లిక్ చేస్తే యాప్ నేమ్స్ అన్ని ఎగిరిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఎంత చేంజ్ వచ్చిందో iOS 17కి 18కి. అండ్ iOS 18లో మనం యాప్స్ ని ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. లైక్ iOS 17లో ఈ యాప్ ని తీసుకొచ్చి కింద పెట్టాలంటే పాసిబుల్ కాదు, వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది, పాసిబుల్ కాదు. బట్ ఇక్కడ ఈ యాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానుకోండి, కదలదు. మీకు ఏమైనా వాల్ పేపర్ లో మెయిన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమైనా ఉందనుకోండి, ఐకాన్స్ అన్ని పక్క జరిపేసుకోవచ్చు. వరుసగా, నిలువుగా, ఎటగాంటే అటు పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్ లాగా అన్ని అతుక్కునేసే ప్రాబ్లం అయితే ఉండదు. ఎలాగంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి యాప్ లాక్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఏదైనా యాప్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈసారి ఏంటంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కొత్తగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది, రిక్వైర్ ఫేస్ ఐడి అని. ఫేస్ ఐడి క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి, రిక్వైర్ ఫేస్ ఐడి, హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి. రిక్వైర్ ఫేస్ ఐడి కొడితే యాప్ అనేది లాక్ అయిపోద్ది. యాప్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫేస్ ఐడి అడుగుద్ది, ఫేస్ ఐడి లేకపోతే పాస్వర్డ్ అడుగుద్ది. అదే హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి క్లిక్ చేస్తే యాప్ అనేది కంప్లీట్గా హైడ్ అయిపోద్ది. మీకు ఇక్కడ సెర్చ్ చేసినా కూడా ఎక్కడ కనిపించదు అనమాట, మొత్తం అసలు మాయమైపోద్ది. ఇక్కడ ఎక్కడ కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ యాప్ లైబ్రరీలో కింద స్క్రోల్ చేస్తే హిడెన్ ఒక ఫోల్డర్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫేస్ ఐడి అన్లాక్ అయ్యి అప్పుడు హిడెన్ యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ప్యాన్ లో, ఇంతకుముందు కంట్రోల్ ప్యాన్ నార్మల్ గా ఉండేది, డిఫాల్ట్ గా ఉండేది, మనం ఏం చేంజెస్ చేసుకునే కుదరదు. బట్ ఈసారి ఏంటంటే కంట్రోల్ ప్యాన్ మొత్తం మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే పైకి స్వాప్ చేసుకుంటూ ఇంకా ఎన్ని కావాలంటే ఐకాన్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కింద యాడ్ కంట్రోల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఏది కావాలంటే అది కంట్రోల్ సెంటర్లో పెట్టుకోవచ్చు. అండ్ సైజెస్ కూడా పెంచుకోవచ్చు. లైక్ ఒక ఐకాన్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చిన్న సర్కిల్ నుంచి కొంచెం మీడియము, బిగ్ సైజ్ పెంచుకోవచ్చు. కొన్ని యాప్స్ అయితే మొత్తం ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, పెద్ద స్క్రీన్ పెట్టేసుకోవచ్చు. ఎలా కావాలంటే మీరు అలా కస్టమైజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ టార్చ్ కూడా క్లిక్ చేస్తే ఒక యానిమేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం టార్చ్ లైట్ యొక్క లైట్ ఇంటెన్సిటీని పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు టాప్ లో ఇక్కడ ఏం ఉండేది కాదు, ఈసారి ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే
డైరెక్ట్ గా మనం ఫోన్ ని పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పవర్ బటన్ వాల్యూమ్ బటన్ క్లిక్ చేస్తే కదా ఈ ఫీచర్స్ వచ్చేవి, బట్ ఈసారి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు కాంటాక్ట్స్ లో మీరు ఏదైనా నంబర్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ సజెషన్స్ ఏం కనిపించవు. బట్ ఈసారి ఏంటంటే ఏదైనా నంబర్ సెర్చ్ చేయగానే కింద మనకి సజెషన్స్ కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఆ నంబర్ కాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ iMessages లో కూడా మీరు ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ సెండ్ లెటర్ అన్న కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఐఫోన్ టు ఐఫోన్. ఆ పర్సన్ కూడా ఐఫోన్ యూజ్ చేస్తుంటేనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అవతల పర్సన్ ఐఫోన్ లేకపోతే ఈ ఆప్షన్ కనిపించదు. సెండ్ లెటర్ క్లిక్ చేసి ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎన్ని గంటలకి మెసేజ్ వెళ్ళాలి, కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి మనం షెడ్యూల్ చేసుకుంటే డైరెక్ట్గా ఆ టైంకి ఆ మెసేజ్ ఆ పర్సన్కి వెళ్ళిపోద్ది. అండ్ కెమెరాలో కొత్త ఫీచర్, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు కొత్తగా పాస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు పాస్ ఆప్షన్ కనిపించట్లా, బట్ ఇప్పుడు కొత్తగా పాస్ ఆప్షన్ కనిపిస్తుంది. వీడియో రికార్డ్ చేసినప్పుడే వీడియో పాస్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ పాస్ అని కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేస్తే వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో స్టాప్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే వీడియో స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోటోస్లో మొత్తం మార్చేశారు. ఇంతకుముందు ఇలా లైబ్రరీ నార్మల్గా ఉండేవి, రీసెంట్ ఫోటోస్ మొత్తం ఇక్కడ వచ్చేవి. బట్ ఈసారి కిందకి స్వైప్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆల్బమ్స్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసారు. అండ్ పీపుల్, పిండ్ కలెక్షన్స్ అని, మెమరీస్ అని, ట్రిప్స్ అని మొత్తం అన్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. అండ్ మీడియా టైప్ లో ఇక్కడ వీడియోస్, స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చేసారు. అండ్ యూటిలిటీస్ లో హిడెన్, రీసెంట్లీ డిలీటెడ్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ షేర్డ్ ఆల్బమ్స్, వాల్ పేపర్ సజెషన్స్, ఇట్లా ఎత్తా ఉంటే ఆప్షన్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి అనమాట. మీకు ఇవన్నీ నచ్చలేదు, నాకు ఈ సజెషన్స్, ఈ ఫీచర్ ఫోటోస్, ఈ మెమరీస్ ఇవేం అవసరం లేదు నాకు అనుకుంటే కింద కస్టమైజ్ అండ్ రీఆర్డర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. నాకు ఏమేమి వద్దు, లైక్ ట్రిప్స్ నాకు అవసరం లేదు, మెమరీస్ అవసరం లేదు, పిండ్ కలెక్షన్స్ అవసరం లేదు, ఇవన్నీ డీసెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ అన్ని మీకు ఎగిరిపోతాయి అనమాట. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే బ్యాటరీ పైన ఇంక్లూడ్ చేస్తారు. ఇంతకుముందు కింద ఉండేది బ్యాటరీ, ఇక్కడ ఉండేది బ్యాటరీ, బట్ ఇది తీసుకొచ్చి పైన పెట్టేశారు. అండ్ బ్యాటరీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ అని కొత్త ఆప్షన్ ఉంది. ఇంతకుముందు ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అని ఉండేది. ఇక్కడ ఏంటంటే మీకు 80% లిమిట్ చేసుకోవడం కానీ నన్ కానీ ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. బట్ ఈసారి ఏంటంటే మనకు కావాల్సిన చోట ఆపుకోవచ్చు. 80 కావాలా, 85 కావాలా, 90 కావాలా, 95 దాకా ఎక్కాలా, మన ఇష్టం అనమాట. ఎంత పర్సెంట్ ఎక్కాలనుకునేది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లైక్ 85% లిమిట్ పెట్టారు అనుకోండి, ఛార్జింగ్ పెట్టినప్పుడు 85% రీచ్ అవగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆగిపోద్ది అనమాట. ఇంకా అంతకుముందు ఛార్జింగ్ అయితే ఎక్కదు. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ ఇంతకుముందు iOS 17 లో సెట్టింగ్స్ లో కిందకి ఎత్తా ఉంటే వస్తూనే ఉండేవి. ఆ గోల్ లేకుండా ఈసారి ఏంటంటే కింద స్క్రోల్ చేస్తే యాప్స్ అని ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. మన ఫోన్లో ఉండే యాప్స్ అన్ని దీనిలో పెట్టేశారు అనమాట. దీనిలో ఎత్తా ఉంటే యాప్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. గందరగోళంగా అన్ని యాప్స్ కనిపించకుండా మొత్తాన్ని తీసుకొచ్చి ఒక సింగిల్ సెట్టింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు సెట్టింగ్ స్క్రీన్ చూడడానికి బాగుంది. ఇంతకుముందు మరీ క్లమ్సీగా ఉండేది. అండ్ క్యాలిక్యులేటర్ లో కూడా ఇంతకుముందు ఏమైనా చేస్తున్నాం అనుకోండి, లైక్ 5+5 కొట్టాం, అసలు ఏం కొట్టాం, 5+5 5-5 ఏం తగిలిందో తెలీదు. ఈక్వల్ టు కొడితే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అసలు అంతకుముందు ఏం చేస్తాం క్యాలిక్యులేషన్స్ అనేవి అసలు కనిపించవు. బట్ ఈసారి ఏంటంటే 5+5 అని కొట్టినా కనిపిస్తుంది. ఈక్వల్ టు కొడితే 5+5 9+1 ఏంటి, ఏం కొడితే 10 వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్తగా క్యాలిక్యులేటర్ బటన్ తీసుకొచ్చారు. 0 సైజ్ తగ్గించేసి క్యాలిక్యులేటర్ బటన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్, సైంటిఫిక్ ఏంటంటే ఇక్కడ మీరు ఆటో రొటేషన్ తీసేసి ఫోన్ ఇలా సైడ్కి పెడితే ఇక్కడ మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అయ్యేది. బట్ ఈసారి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మ్యాథ్ నోట్స్ అని తీసుకొచ్చారు. మ్యాథ్ నోట్స్ అంటే మీకు నోట్ ప్యాడ్ లో ఓపెన్ అవుతుంది. జస్ట్ పెన్ తీసుకొని +5 = అని రాస్తే ఆటోమేటిక్గా ఇలా డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. అండ్ ఏదైనా చేంజెస్ చేసినా కూడా వెంటనే క్యాలిక్యులేట్ చేస్తుంది. కాకపోతే ఇది చిన్న స్క్రీన్ కావడం వల్ల మీరు దీన్ని పెద్ద యూజ్ చేయలేరు. అదే పెద్ద ట్యాబ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇది కొంచెం యూస్ఫుల్ ఫీచర్. లైక్ మ్యాక్ బుక్స్ లో కానీ, ఐప్యాడ్స్ లో కానీ వాటిలో ఈ ఫీచర్ బాగుంటుంది. కానీ ఫోన్లో ఇది పెద్ద యూజ్ లేదు. అండ్ క్యాలిక్యులేటర్లోనే కన్వర్ట్ అని కొత్త ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓన్లీ మనీ అనే కాదు, ఇక్కడ క్లిక్ చేస్తే చాలా వస్తాయి. ఫుట్ నుంచి మీటర్స్ కి ఎట్లయినా మీరు కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ బాగుంటుంది. నెక్స్ట్ సఫారీ బ్రౌజర్లో మీరు ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మీకు యాడ్స్ అనేవి అన్యాయంగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మీరు ఎక్కడైతే యాడ్స్ కనిపిస్తున్నాయో దాన్ని క్లిక్ చేస్తే హైడ్ ఆప్షన్ కనిపిస్తుంది. హైడ్ క్లిక్ చేస్తే అది ఎగిరిపోద్ది అనమాట. తేనా స్టిక్ చేస్తే అటు ఎగురుద్దో అటు ఎగిరిపోద్ది. మీకు అడ్డంగా ఉన్నాయి, చిరాగ్గా ఉన్నాయి అనుకున్నాయని క్లిక్ చేసి అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇప్పుడు మీకు కొంచెం చదవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది, యాడ్స్ అన్ని రాకుండా. అండ్ సెట్టింగ్స్ లో ఇంతకు ముందు పాస్వర్డ్స్ అనే ఆప్షన్ ఉండేది, బట్ ఇప్పుడు సెట్టింగ్స్ లో తీసేశారు అనమాట పాస్వర్డ్స్. ఎందుకంటే సెపరేట్ గా పాస్వర్డ్స్ కోసంగా ఒక యాప్ తీసుకొచ్చారు. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్, పాస్ కీస్, వైఫై పాస్వర్డ్స్ మొత్తం ఇక్కడ కనిపించేస్తాయి. ఫోన్ ఎవరికైనా ఇచ్చామంటే ఈజీగా మన పాస్వర్డ్ అనేది తెలిసిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇవి నాకు మేజర్ గా iOS 18 లో నాకు కనిపించిన అప్డేట్స్ అయితే. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, పిన్ చేసి పెడతా. సో ఇవి నాకు అయితే కనిపించినవి. వీటిలో నాకు బాగా బెస్ట్ అనిపించినవి ఏం లేవు, కానీ యూస్ఫుల్ అనిపించినవి మాత్రం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ పాస్ ఆప్షన్ ఎప్పటి నుంచో నేను చాలా ఇబ్బంది పెడతా ఉండేది. ఫైనల్లీ అదైతే వచ్చింది. అండ్ కాల్ చేసేటప్పుడు కూడా కాంటాక్ట్స్ దగ్గర సజెషన్స్ చూపించడం, అది కూడా మంచి అప్డేట్. ఆండ్రాయిడ్ యూజర్స్ నవ్వుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి తరతరాల నుంచి వస్తూ ఉన్నాయి, మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఎనీవే iOS 18 అయితే బాగానే ఉంది, అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.